నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రెండో తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆయన అనుకున్నటువంటి ఒక దుస్సంఘటనలో తీసుకోవడం అనేటువంటిది మనస్ఫూర్తిగా బాధ కలిగింది. నేను ఉప ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా చూడడం జరిగింది. ఆయన్ని ఈ కష్టకాలంలో తోడు నిలబడ్డటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకులు కానించి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖమైన నాయకులందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగింది. అలాగే చిరంజీవి గారు కూడా బాసటగా ఉంటున్నారని వినడం జరిగింది. బహుశా ఆయన కూడా సింగపూర్ త్వరలోనే ప్రయాణం అవుతారనేటువంటి సంగతి కూడా తెలుస్తూ ఉంది. ఆయన ఒక ప్రజా కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మధ్యలో వదలకుండా ఆయన ఈరోజు ఆయన కుటుంబానికి అటువంటి ఒక ఊహించినటువంటి దుర్ఘటన జరిగినప్పటికీ కూడా ఆయన ప్రజా జీవితంలో కట్టుబడ్డటువంటి ఆ విధానం చాలామంది క్రిటిక్స్ నుంచి కూడా, అంటే నాతో మాట్లాడేటువంటి పొలిటికల్ సర్కిల్స్ అండ్ మీడియా సర్కిల్స్లో ఉన్నటువంటి క్రిటిక్స్ కూడా ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. అదేంటది, ఇంట్లో వాళ్ళకి అలా జరిగినా కూడా why he is still committed towards the step he took towards the public welfare. ఇక్కడ రిమోట్ ఏరియాస్లో ఉన్న వాటిని పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, సడన్ ఫ్లైట్ అని తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటే, అండ్ దట్స్ వాట్ హీ స్పోక్ ఇయర్స్ బ్యాక్ యాజ్ ఫర్ యాజ్ ఐ రిమెంబర్, అండ్ హీ స్టూడ్ బై హిస్ వర్డ్స్. ఆయన చెప్పినటువంటి దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. బయట వాళ్ళకి ఏదైనా బాధ కలిగింది అన్నప్పుడు నా ఇంట్లో వాళ్ళకి కలిగితే అదే సైమల్టేనియస్గా నేను బయట వాళ్ళకి ముందే నేను నెరవేర్చడానికి సిద్ధపడతానని చెప్పారు ఆయన. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులే కాకుండా లక్షలాది మంది నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయడం మీ అందరికీ విదితమే. ఈరోజు కూడా విభిన్నమైనటువంటి ప్రముఖ దేవాలయాల్లో మార్క్ శంకర్ పవనోవిచ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆయన గోత్రనామాలతో ఆయన కుటుంబం కూడా బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి లక్షలాది మంది గుండెలు ఉండగా, వారి పూజలు ఉండగా వారికి ఏమీ జరగదు. ఖచ్చితంగా ప్రజల నుంచి ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అది ఎటువంటి జాతకపరమైనటువంటి అంశాలనైనా కూడా దాటి ఆ మనుషులకి కావాల్సినటువంటి సౌఖ్యాన్ని, సౌలభ్యతని భూమి మీద ప్రసాదిస్తుంది అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి నిజం. కాబట్టి మార్క్ శంకర్ పవనోవిచ్ గారు మళ్ళీ చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఆయన మళ్ళీ శుభ్రంగా స్కూల్స్ తెరిసే టైంకి, సమ్మర్ క్యాంప్ అయిపోయిన స్కూల్స్ తెరిసే టైంకి ఆయన మళ్ళీ స్కూల్స్కి రెజ్యూమ్ అయి హ్యాపీగా ఆయన మంచిగా ఆరోగ్యంగా ఎదగాలని, తిరిగి ఆయన ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ అభిమానులందరికీ కూడా ఆయన కన్నుల పండుగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వారు ఎలవెల్పుగా కొలిచేటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పాటు పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆరాధించేటువంటి వారాహిమాత ఆశీస్సులు కూడా నిండుగా కలగాలని, నేను నిత్యం ఆరాధించేటువంటి ఈశ్వరుడు సాక్షిగా కూడా వారందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కష్టకాలం నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆయన చక్కగా మళ్ళీ తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చి ఆయన ప్రజలకు ఆయన అనుకున్నటువంటి స్థాయిలో సేవలు తిరిగి అందించాలని, ఈ రకమైనటువంటి తలనొప్పులు ఏవి కూడా ఆయన్ని మళ్ళీ వేధించకూడదని. ఎందుకంటే కుటుంబపరమైన సమస్య నుండి దీని మీద ఫోకస్ చేయలేం. గడిచినటువంటి సంవత్సర కాలంగా బాధ ఎలా ఉంటుందో నేను చూస్తున్నా. నేను నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి నాకు సపోర్ట్ రాకపోయినా కొత్త వ్యక్తుల నుంచి భగవంతుడి రూపంలో నాకు భగవంతుడు కొత్త వ్యక్తుల రూపంలో సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి మా ఫాదర్కి జరిగిన కాంప్లెక్స్ సర్జరీస్ కానీ, నాకు జరిగినటువంటి సర్జరీస్ విషయంలో కానీ నేను మనోధైర్యం కోల్పోకుండా నిలబడడానికి తోడ్పడ్డటువంటి వ్యక్తుల సహకారం ఎంత మనకి సాయంగా ఉంటుంది. కానీ అట్లాంటి ఫేజ్ మనం గోత్రు అవుతున్నప్పుడు ఎంత బెంకంగా ఉండాలి అన్నా కూడా లోపల మనల్ని ఏ రకంగా అది తొలిచివేస్తూ ఉంటుంది. కుటుంబం ఏంటి, పరిస్థితి ఏంటి, జరగడం జరిగితే మన జీవితాలు ఏంటి అనేటువంటి ఆ ఆందోళన, భయం మనల్ని ఎలా కమ్ముకుంటుంది అనేటువంటిది అనుభవించిన వ్యక్తిగా, ఎప్పుడో గతంలో కాదు జీవితంలో చాలాసార్లు పడ్డం, చాలాసార్లు ఒడిదుడుకులు చూసిన గడిచిన సంవత్సర కాలం అయితే ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా ఫ్యామిలీ మొత్తం కూడా రకరకాలుగా హాస్పిటలైజ్ అవ్వడం, సిక్ అవ్వడం, ఇప్పుడు ఒక 1 monthలో మళ్ళీ మా సిస్టర్ కూడా ఒక సర్జరీ పెట్టుకోవడం, రకరకాల బాధలన్నీ కూడా చూస్తూ వచ్చాం. కాబట్టి కుటుంబం మనకేదన్నా జరిగితే మనం ముందుగా తట్టుకోవచ్చు, కానీ మా నాన్న వాళ్ళకి జరిగినప్పుడు పైకి మనం ఎంత గంభీరంగా ఉన్నా లోపల ఇట్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. అది తొలుస్తూ ఉంటుంది. పై ఎవరైనా పలకరించడం, నవ్వుతో మాడచ్చు, మనం మళ్ళీ కెమెరాల ముందుకు రావచ్చు, నార్మల్గా ఉన్న ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక ఒంటరి పీరియడ్ ఉంటుంది ప్రతిరోజు, ఒక 2 గంటలో 3 గంటలో. అప్పుడు మనం ఎవరితో మాట్లాడడం, ఏదో ఒక బ్లాంక్ పీరియడ్ ఉంటుంది.
ఆ టైం మనల్ని చాలా భయాలు అనేటువంటి వలయంలోకి తోసేస్తూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గోతులవుతున్నారో ఆయన బిడ్డ విషయంలో ఆయన ముమ్మాటికి బయటికి రావాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను సర్వేశ్వరుని కోరుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు. జై భీమ్, జై భారత్.